పట్టభద్రుల ఎమ్మెల్సీకి దాఖలు చేసిన నామినేషన్లను ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖరరావు, డాక్టర్ రవీందర్, టీఎన్జీవుల సంఘం మాజీ అధ్యక్షుడు హమీద్ తదితరులు ఉపసంహరించుకున్నారు. టీఆర్ఎస్ అధినాయకత్వం చేసిన లాబీతో విధిలేని స్థితిలో వీరు పోటీ నుండి తప్పుకుంటూ టీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్కు మద్దతు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా భావోద్వేగానికి గురైన ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖరరావు, ఎమ్మెల్యేలు రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు సమక్షంలోనే కలెక్టరేట్లో స్పృహ తప్పిపడిపోయారు. దీంతో సదరు నేతలు ఆయనను వాహనంలో చికిత్స కోసం తీసుకువెళ్లారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కిందికి వెళ్ళాం కదా. ముందే ఉంటుంది ప్లీజ్ జరగండి. బాబు కూర్చోవే, డ్రైవర్ కూర్చోవే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 1వ తేదీ 5వ తేదీ నామినేషన్లు 3 సెట్లు సమర్పించడం జరిగింది. ఈరోజు విత్డ్రాల్ ఉన్నందున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు కేటీఆర్ గారు మన కరీంనగర్లో ఈరోజు ప్రగతి భవన్లో హరీష్ అన్న, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అలాగే ముఖ్యంగా మా మిత్రులు సుంకె రవిశంకర్ గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, మా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు, మా నీసా మెంబర్, మా జిల్లా అధ్యక్షులు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ పద్నాల శ్రీనివాస్ గారు, ట్రస్మా మిగతా మెంబర్స్ అంతా కూడా ప్రగతి భవన్లో ఈరోజు ఉదయం 10 గంటలకు కేటీఆర్ గారు కలవడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ దాదాపు ఒక 10,000 పాఠశాలలు ఉన్నాయి. వాటి శ్రేయస్కారం దృష్టిలో మేము ఎమ్మెల్సీ కావాలని కోరుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మా ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా వారికి అనుసంధానంలో ఉంటాయి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తానే గట్టి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు కూడా ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇస్తానని కూడా పెద్దలు హరీష్ అన్న కానీ, రవిశంకర్ గారు, అలాగే జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే, అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కొంత బాధాతృప్తమైన ఉదయంతో ఖచ్చితంగా మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ గారిని ఆదరించాల్సిందిగా మా దగ్గర పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇన్ని రోజులు మీరు ఇన్ని వ్యవస్థల్లో అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో నా వెన్నంటి ఉండి ఈరోజు మనం ఇది ఒక రాజకీయ జీవితం, కొత్తగా రాజకీయంగా మనం అరంగేట్రం చేద్దామనే ఒక ఆలోచనతోని ముందుకెళ్ళడం జరిగింది. మరి చాలామంది మనసు బాధ పెట్టినవాడిగా మీ అందరూ కూడా నన్ను సవినయంగా అర్థం చేసుకోవాలని, కొన్ని విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వంతో మనం కొట్లాడుకోకుండా ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా ఉండాలి. మన సమస్యలన్నీ కూడా సాల్వ్ కావాలంటే ఈ ఎమ్మెల్సీ పదవి అనేది ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే నిర్ణయించారో ముఖ్యమంత్రి గారు శిరసావించాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఎందుకంటే నా వెనుక సంఘం ఉంది కాబట్టి, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ శ్రేయస్సు దృష్టినే నేను ముందుకెళ్ళడం జరిగింది కాబట్టి
కొంతమందికి తెలియకపోవచ్చు నేను నిర్ణయం తీసుకున్నది. దయచేసి మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ కేసీఆర్ గారి ఆశీస్సులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆశీస్సుల మేరకు 12 సంవత్సరాల ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ నెల 5వ తేదీన కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా తెరాసకు మద్దతును ఆశిస్తున్నటువంటి చాలామంది అభ్యర్థులు తెరాస మద్దతును ఆశించడం జరిగింది. వారంతా కూడా ఈరోజు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నాకు మద్దతుగా ఉపసంహరించుకున్నందుకు ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖరరావు గారికి, డాక్టర్ రవీందర్ గౌడ్ గారికి, ఈరోజే మద్దతు నామినేషన్ ఉపసంహరించుకున్నటువంటి టీఎన్జీఓ మాజీ జనరల్ సెక్రటరీ హమీద్ గారు, అంతేకాకుండా మారయ్య గౌడ్ గారు, వీరందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు, పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయురాలు కవిత గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి నా పట్టభద్రుల గ్రాడ్యుయేషన్కి ఏదైతే నామినేషన్ వేయడం జరిగిందో దాన్ని ఈరోజు చంద్రశేఖర్ గౌడ్ గారి మద్దతుగా విడ్రా చేసుకోవడం జరుగుతుంది. శేఖర్రావు గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ మరి వాళ్ళ నామినేషన్స్ను ఉపసంహరించుకోవడం నిజంగా పార్టీకి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినందుకు పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శేఖర్రావు గారిని తప్పకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేసుకుంటామని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది. పార్టీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీ రామారావు గారు కూడా వారికి చక్కటి హామీ కూడా ఇచ్చారు. డిస్ట్రిక్ట్ గవర్నర్గా చాలా సేవలు అందించారు. వారు చాలా విద్యావంతులందరికీ కూడా సుపరిచితులు, ముఖ్యంగా డాక్టర్లకు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందరూ కూడా. నిన్నటి నాడు గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సూచన మేరకు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు నేను వారు కలిసి అక్కడ కవిత గారిని కలవడం జరిగింది. వారు ఈ సీనియర్ డాక్టర్ అయిన గౌరవ పెద్దలు, మరి ముఖ్యంగా మెదక్ ప్రాంతం నుంచి వారు మెదక్ వాస్తవ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా మెదక్ వాస్తవ్యులు. ఆ ప్రాంతంలో చాలా పరిచయాలు ఉన్నాయి. మీరు విడ్రా చేసుకొని మరి ఉద్యమ